రాష్ట్రంలో నమ్మకమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కైనా ప్రజలు తమకే మద్దతిచ్చారన్నారు. బీఆర్ఎస్ బలాన్ని, పట్టును కోల్పోయి చతికిలబడిందన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. నిజామాబాద్ లో సాంకేతికంగా సీట్లు తగ్గినా గెలిచింది బీజేపీని అన్నారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందని తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్. ఇకపై ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ అధికార దుర్వినియోగం చేస్తూ 100 కోట్లు ఖర్చు చేసినా ప్రజలు తమకు మద్దతు ఇచ్చారన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ను స్వాధీనం చేసుకున్నామని, నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రాబల్యాన్ని విస్తరించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ బలాన్ని, పట్టును కోల్పోయి చతికిల పడితే ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నమ్మకమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు కిషన్ రెడ్డి. వికసిత భారత్ నిర్మాణంలో యువతే సారథులు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆత్మనిర్భరత, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతికత, సుస్థిరత, సుపరిపాలన వంటి పిల్లర్లపైన వికసిత భారత నిర్మాణం ఆధారపడుతుందన్నారు. హైదరాబాద్లో స్మార్ట్ జీనియస్ గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. నిరంతరం నేర్చుకోవాలి, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని యూత్కి సూచించారు. ఎంపవరింగ్ యంగ్ గర్ల్స్ టు డ్రీమ్ బిగ్గర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. I am proud to share nearly 43% of STEM enrollment in India are girls, which are higher than global average. My young friends and ecosystem is being built for you. The opportunities are expanding for you. కరీంనగర్ కార్పొరేషన్లో ఘన విజయం సాధించామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయన్నారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా 3 పార్టీలు కుట్రలు చేశాయన్నారు. అయినా ప్రజలు తమకు అండగా నిలిచారని అన్నారు కేంద్ర మంత్రి. కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆల్రెడీ మేము. కానీ ఈ పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 20-23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మాది ఈ టైంలో 80% భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటైనాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1 సీటుతో ప్రారంభమైన బీజేపీ ఈ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకుందన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఏలేటి. మైనార్టీ ఓటు బ్యాంకును ఆధారపడి మాత్రమే ఈ ఎన్నికలు జరిగినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటమి పాలైంది. నైతికంగా గెలుపొందింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 20,335 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిందంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. నిజామాబాద్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగిసేలోగా ఇందూరు పేరు మార్చుతామని అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సాంకేతికంగా సీట్లు తగ్గినా గెలిచింది బీజేపీనే అన్నారు. 40% మైనార్టీ ఓట్లు ఉన్న బీజేపీకి 28 సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని ఎప్పటి నుంచో చెబుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ను ఎత్తుకురావడానికి పోలీసులు ఉన్నారా అని ప్రశ్నించారు. తనపై కాదని తానే పోలీసులపై కేసు పెట్టాలన్నారు అరవింద్. 28 సీట్లు గెలవటము, 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటికి వెళ్ళి కొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. మొదటిసారిగా ఒక కార్పొరేషన్ను దక్కించుకోవటం, మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు రావటంతో నేతలు జోష్లో ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు బీజేపీ మరింత బలపడి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.